సినీ నిర్మాణ రంగం అంటే రిస్క్ అండ్ స్ట్రెస్తో కూడుకుంది. ఒక్క సినిమా చాలు నిలబెట్టాలన్నా పడగొట్టాలన్నా మేల్ ప్రొడ్యూసర్సే టెన్షన్ పడిపోతూ ఉంటారు. అలాంటి టఫెస్ట్ జాబ్లోకి ఎంటర్ అయి సక్సెస్ అవుతున్నారు నారీమణులు. ప్రొడక్షన్స్లో సత్తా చాటుతూ విమెన్ ఎంపవర్మెంట్ చూపిస్తున్న క్వీన్స్ ఎవరు చూసేద్దాం పదండి. సినీ ఇండస్ట్రీలో నిర్మాణ రంగం అంటేనే పూర్తిగా పైసలతో పని. నిర్మాత బాగుంటేనే కళామ్మ తల్లి కళకళ్లాడుతూ ఉంటుంది. అందుకే సినిమాకు నిర్మాత బ్యాక్ బోన్. ఈ రంగంలో రాణించాలంటే రిస్క్ తో పని. హీరోల మార్కెట్, నిర్మాణ విలువలు కాస్తంత లౌక్యం తెలిస్తేనే మనుగడ సాధించగలరు. ఒక్క సినిమా తేడా కొట్టిందో బడా నిర్మాణ సంస్థలైనా బిషాణ ఎత్తేస్తాయి. ఇంత స్ట్రగుల్ ఉంది కాబట్టే నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టేందుకు ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి టఫ్ ఫీల్డ్ లోకి వచ్చి సత్తా చాటుతున్నారు నారీమణులు. ప్రొడక్షన్ లో అడుగుపెట్టి విమెన్ ఎంపవర్మెంట్ చూపిస్తున్నారు యంగ్ క్వీన్స్. కల్కి 2898 ADతో సెన్సేషనల్ నిర్మాతగా మారారు ప్రియాంక దత్. స్వప్న దత్ తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకున్న తనకంటూ ఓ ఐడెంటిటీ కావాలని స్వప్న సినిమాస్, 3 ఏంజెల్స్ స్టూడియోస్ పై మంచి హిట్స్ చిత్రాలు తెరకెక్కించారు. మంచి ఈజున లేడీ ప్రొడ్యూసర్స్ గా మారారు. ఈ మెగా ఫ్యామిలీ నుండి కూడా ఇద్దరు నారీమణులు నిర్మాణ రంగంలో అడుగుపెట్టారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పతాకంపై వెబ్ సిరీస్ నిర్మించడంతో పాటు కమిటీ కుర్రాళ్ళు సినిమాతో ఫస్ట్ హిట్ చూసి డైనమిక్ ప్రొడ్యూసర్ గా మారింది నిహారిక కొణిదెల. సినిమాతో పాటు ఆమెకు మంచి అప్లాజ్ దక్కింది. ఇప్పుడు సెకండ్ సినిమాను నిర్మించేందుకు ప్రిపేర్ అవుతోంది ఈ మెగా తనయ. అలాగే మొన్నటి వరకు కాస్ట్యూమ్ డిజైనర్ గా కొనసాగిన చిరంజీవి పెద్దమ్మాయి సుస్మిత గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ హౌస్ ఏర్పాటు చేసి పరువు అనే వెబ్ సిరీస్ తెరకెక్కించింది. ఓటీటీలో ఈ సిరీస్ విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. త్వరలో డాడీతో సినిమా చేయబోతోంది. దిల్ రాజు తనయ హర్షితారెడ్డి కూడా ఇదే రంగంలో కంటిన్యూ అవుతోంది. బలగం మూవీ ప్రొడ్యూసర్ గా బ్లాక్ బస్టర్ చూసింది. లవ్ మీ, జనక అయితే గనక లాంటి సినిమాలు రూపొందించింది. గుడ్ ఫిలిమ్స్ అందించాలని గట్టిగానే ప్రయత్నిస్తోంది. మనీ మేనేజ్మెంట్ ఎక్కువగా తెలిసిన విమెన్ నిర్మాణ రంగంలో అడుగు పెట్టడం హర్షించదగ్గ విషయం. మేల్ డామినేషన్ ఉండే ఫిల్మ్ ఇండస్ట్రీలో అమ్మాయిలు ప్రొడ్యూసర్స్ గా రాణించడం ఆషామాషి కాదు. కత్తి మీద సాము లాంటిదే. అయినా సరే ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ గా ఎదిగేందుకు, మరిన్ని క్వాలిటీ సినిమాలు అందించేందుకు ట్రై చేస్తున్నారు. ఆ లేడీ యంగ్ టాలెంట్ ప్రొడ్యూసర్స్ ఎవరు ఓ లుక్ ఇద్దామా? హారిక అండ్ హాసిని ప్రొడక్షన్స్ పై ఎన్నో హిట్ చిత్రాలను తెరకెక్కించిన చిన్నబాబు కూతురు హారిక నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. అన్న నాగవంశీ ప్రోత్సాహంతో చిన్న సినిమాలకు హోప్నిస్తోంది. రీసెంట్లీ హిట్ కొట్టిన మ్యాథ్ స్క్వేర్ తో మరొకసారి హారిక పేరు మార్మోగిపోతోంది. అలాగే సినిమా మీద ప్యాషన్ తో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది నిమ్మగడ్డ ప్రసాద్ తనయ స్వాతిరెడ్డి. మంగళవారంతో హిట్ అందుకుంది. ఇప్పుడు సీక్వెల్ తీస్తే ఆమె నిర్మాతగా వ్యవహరించనున్నట్లు టాక్. వీరధీర సూరన్ 2తో విక్రమ్ సోలో హిట్ కొట్టేశాడు. తంగలా లాంటి భారీ డిజాస్టర్ ఉన్న చియాన్ స్టామినా ఏంటో తెలిసి ఈ సినిమాపై భారీగానే ఖర్చు పెట్టింది రియాషిబు. రిలీజ్ విషయంలో కొన్ని స్ట్రగుల్స్ ఎదురైనా సమస్య సాల్వ్ కావడంతో థియేటర్లోకి వచ్చిన బొమ్మ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక లాస్ట్ ఇయర్ ఊహించని హిట్ అందుకున్నారు చైతన్య రెడ్డి. హనుమాన్ తో గట్టి బ్లాక్ బాస్టర్ పడింది ఆమె ఖాతాలో. గుణశేఖర్ కూతురు నీలిమా గుణకు మాత్రం లక్కు కలిసి రాలేదు. శాకుంతలం బాక్సాఫీస్ దగ్గర బెడ్స్ కొట్టింది. ఏమీనే కాదు, మరికొంతమంది మహిళా నిర్మాతలు కూడా ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టి సక్సెస్ చూడలేకపోయారు. ఇక నిర్మాణ రంగంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రిపేర్ అవుతోంది స్టార్ హీరోయిన్ సమంత. ట్రాలాలా అనే నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి శుభం అనే సినిమాను తీసుకొస్తోంది. అలాగే మా ఇంటి బంగారం అనౌన్స్ చేసింది. ఇక బాలకృష్ణ చిన్న తనయ తేజస్విని కూడా నిర్మాణ రంగంలోకి ఎంట్రీ అవుతోంది. మోక్షజ్ఞ తేజతో సినిమా తీయబోతున్నట్లు వార్తలొచ్చాయి. అలాగే తండ్రి అప్కమింగ్ చిత్రాల్లో ఓ సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నట్లు టాక్. గ్లామర్ రోల్స్ కు నో అనదు, ఎక్స్పోజింగ్ కు అస్సలడ్డు చెప్పదు. సోషల్ మీడియాలో కూడా హీట్ పుట్టించే ఫొటోస్తో యూత్ కు నిద్ర లేకుండా చేస్తూ ఉంటోంది ఈ బాలీవుడ్ బ్యూటీ. అయినా అవకాశాలు మాత్రం సోసో అంటున్నాయి. అందాలు ఆరబోస్తున్నా, ఛాన్స్ల కోసం ఎదురు చూస్తున్న ఈ అమ్మడెవరు? హ్యావ్ ఎ లుక్. ఫస్ట్ మూవీ లోఫర్ నుంచే గ్లామర్ ట్రీట్ ఇస్తూ యూత్ లో మంచి ఫాలోయింగ్ పెంచుకున్న బ్యూటీ దిశా పటాని. తెలుగులో రిజల్ట్ తేడా కొట్టడంతో బాలీవుడ్ చెక్కేసిన అమ్మడు అక్కడ తక్కువ టైంలోనే బాగా క్లిక్ అయింది. ధోని, బాఘీ 2, భారత సినిమాలతో హ్యాట్రిక్ భామగా మారింది. దీంతో సౌత్ సినిమాల వైపు చూడాల్సిన అవసరం రాలేదు దిశాకు. మలంగ్ హిట్ తర్వాత సల్మాన్ ఖాన్ రాధే సినిమా రూపంలో పెద్ద డిజాస్టర్ ని చూసింది మేడం. రాధాతో మొదలైన ఫ్లాప్స్ ఏక్ విలన్ రిటర్న్స్, యోధా వరకు కంటిన్యూ అయ్యాయి. ఇక అదే టైంలో చాలా రోజుల తర్వాత తెలుగులో డార్లింగ్ ప్రభాస్ సరసన
కల్కి 2898 ఏడీలో నటించే ఛాన్స్ని కొల్లగొట్టింది. ఎట్టకేలకు టాలీవుడ్లో కంబ్యాక్ హిట్ కొట్టాను, అటు బాలీవుడ్లో బ్యూటీగా ఓ హిట్ అందుకున్నాను అనుకునే లోపే సూర్య కంగువాతో పెద్ద డిజాస్టర్ని చూసింది. సౌత్ పై హోప్స్ పెట్టుకుంటే దిశకు కంగు తినిపించింది కంగువ రిజల్ట్. ప్రెసెంట్ గా దిశ చేతిలో వెల్కమ్ టు ద జంగిల్ మాత్రమే ఉంది. ఇది కూడా పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది. గతేడాది రిలీజ్ చెయ్యాలి అనుకుంటే 2025కి వాయిదా పడింది. ఎప్పుడొస్తుందో క్లారిటీ లేదు. గ్లామర్ అండ్ ఎక్స్పోజింగ్ కు నో చెప్పకపోయినా దిశకు ఆఫర్లు రావట్లేదు ఎందుకో మరి. అంటే మేడం ఇక సర్దుకోవాల్సిందేనా? కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ రియల్ పాన్ ఇండియా స్టార్ గా మారబోతున్నాడు. ఈ ఏడాది ఫ్యాన్స్ కు మస్త్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు. వరుసగా సినిమాలను థియేటర్స్ లోకి దించేస్తున్నాడు. 3 ఇండస్ట్రీస్ ను చుట్టేస్తున్న స్టార్ రొమాన్స్ చేస్తున్న ముద్దుగుమలెవరో ఓ లుక్కేద్దాం. లైనప్ విషయంలోనే కాదు, సినిమాలను దించేయడంలో కూడా సూపర్ ప్లాన్ చేస్తున్నాడు ధనుష్. ఈ ఏడాది ఫ్యాన్స్ కి ఫీస్ట్ ఇచ్చేందుకు 3 భాషల్లో చిత్రాలని రిలీజ్ చేస్తున్నాడు. అనివార్య కారణాల వల్ల కుబేరా, ఇడ్లీ కడాయ్ వాయిదా పడ్డప్పటికీ ఏడాది మలిసగంపై కన్నేశాడు. 3 చిత్రాలను పట్టుకొస్తున్నాడు. ఫిబ్రవరిలో రిలీజ్ అవుతోంది అనుకున్న ట్రైలింగ్వెల్ మూవీ కుబేరా జూన్ 20పై ఖర్చు వేసుకుంది. తమిళ్ మూవీ ఇడ్లీ కడాయ్ ఏప్రిల్ 10 నుంచి అక్టోబర్ 1కి పోస్ట్ పోన్ అయింది. దసరా హాలిడేస్ టార్గెట్ చేస్తూ మూవీని తెస్తున్నాడు ధనుష్. బాలీవుడ్ సినిమా తేరే ఇష్క్ మే నవంబర్ 28న విడుదలవుతున్నట్లు ఎప్పుడూ అనౌన్స్ చేశారు మేకర్స్. ఆనంద్ ఎల్రాయ్, ధనుష్ కాంబోలో వస్తున్న థర్డ్ సినిమా ఇది. ఈ ఇద్దరి కొలాబరేషన్లో రంజానాతో పాటు ఓటీటీ ఫిల్మ్ అత్రంగిరే సినిమాలొచ్చాయి. ధనుష్ వరుసగా క్రేజీ భామలతో జోటీ కడుతున్నాడు. శేఖర్ కమల డైరెక్షన్లో వస్తున్న కుబేరలో నేషనల్ క్రష్ రష్మిక మందనతో పేరప్ కాగా, ఇడ్లీ కడాయిలో సెకండ్ టైం నిత్యా మీనన్తో నటిస్తున్నాడు. తిరులో సూపర్ పర్ఫార్మెన్స్ కు ఉత్తమ జాతీయ నటి అవార్డుని సొంతం చేసుకుంది నిత్య. తేరే ఇష్క్ మేలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్తో రొమాన్స్ చేస్తున్నాడు ధనుష్. ఇవే కాకుండా మరిన్ని సినిమాలు లైన్లో ఉన్నాయి. ఇలా 3 ఇండస్ట్రీల్లో సినిమాలు చేస్తూ రియల్ పాన్ ఇండియా హీరో అనిపించుకుంటున్నాడు ధనుష్. బీ టౌన్ లో హ్యాట్రిక్ హిట్ కొట్టి సెన్సేషన్ క్రియేట్ చేద్దామనుకుంటే రష్మిక దూకుడుకు బ్రేక్ లేశాడు సల్మాన్ ఖాన్. ఇక్కడ తప్పించుకున్నాను అనుకుంటే అక్కడ బలైంది. నేషనల్ క్రష్ ఆఫర్ కొల్లగొట్టానని సంబరపడ్డ డాన్సింగ్ క్వీన్ శ్రీలీల చేతులు కాల్చుకుంది. అప్కమింగ్ చిత్రాల విషయంలో ముద్దుగుమల సిచ్యువేషన్ ఎలా ఉందో హ్యావ్ ఎ లుక్. యానిమల్ చావా తర్వాత సికిందర్తో హ్యాట్రిక్ హిట్ కొట్టి తన పేరును సువర్ణ అక్షరాలతో బాలీవుడ్ లో చెక్కించుకుందామనుకున్న నేషనల్ క్రష్ థాట్స్ కి అడ్డుకట్ట వేశాడు సల్మాన్ ఖాన్. రణబీర్ కపూర్, విక్కీ కౌశల్ కెరియర్లోనే హైయెస్ట్ కలెక్షన్లు చూపించిన చిత్రాల్లో హీరోయిన్ గా మారినట్లే కండల వీరుడు విషయంలోనూ సెట్ చేద్దాము అనుకుంటే బెట్స్ కొట్టింది. ఈ సినిమా కోసమే టాలీవుడ్ రాబిన్ హుడ్ ను వదులుకుంది. టాలీవుడ్ లో ఫాస్టెస్ట్ గా తెచ్చుకున్న క్రేజ్ ను అంతే వేగంగా పోగొట్టుకుంటోంది శ్రీలీల. ఒకప్పుడు వాట్ ఏ బ్యూటీ అన్నోళ్ళు బాబోయ్ శ్రీలీల ఇక ఆపమ్మ యాక్టింగ్ అంటున్నారు. పెళ్లి సందడి, ధమాకాతో మొదలైన క్రేజ్ వరుస ఫ్లాపులతో డ్యామేజ్ అయింది. సక్సెస్ కన్నా ఫెయిల్యూర్స్ ఎక్కువ చూస్తోంది. స్కంద, ఆదికేశవ, ఎక్స్ట్రాఆర్డినరీ మ్యాన్, ఇప్పుడు రాబిన్ హుడ్. రష్మిక కాదనుకున్న ఆఫర్ కొల్లగొట్టి చేతులారా తన ఖాతాలో వేసుకున్నట్లయింది ఈ డాన్సింగ్ క్వీన్. ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు కన్నడ ఇండస్ట్రీ నుండి టాలీవుడ్ పై ఎగిసిపడ్డ భామలే. ఇద్దరు కూడా తక్కువ కాలంలో సెన్సేషనల్ బ్యూటీలుగా యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. కానీ రష్మిక వరుస హిట్లతో రాకెట్ వేగంతో బాలీవుడ్ లోకి దూసుకెళ్లింది. అక్కడ సక్సెస్ఫుల్ హీరోయిన్ అయింది. శ్రీలీల ఇప్పుడిప్పుడే పరభాష చిత్రాల్లో అడుగు పెడుతోంది. రష్మిక ఖాతాలో ప్రెజెంట్ 3 ప్రాజెక్టులున్నాయి. వీటిలో 2 టాలీవుడ్ సినిమాలు, కుబేరా, ది గర్ల్ ఫ్రెండ్. బాలీవుడ్ లో థామా తప్పితే మరొకట్లేదు. మొన్నటి వరకు సౌత్ సినిమాలకు సైన్ చేయలేనంత బిజీగా ఉన్న రష్మిక మరొకసారి తెలుగులో హిట్ కొడితే మళ్లీ బీటౌన్ లో బిజీ కావడం ఖాయం. కానీ శ్రీలీల ఇప్పుడిప్పుడే టాలీవుడ్ నుండి బాలీవుడ్, అటు కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ 2 ఇండస్ట్రీస్ లో శ్రీలీల బిజీ కావాలంటే అమ్మడికి అర్జెంటుగా హిట్ అవసరం. మరి ఆ ఆశలన్నీ మాస్ జాతర తీరుస్తుందో లేదో. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించిన సినిమాలేవి? బోల్తా పడ్డ బొమ్మలేవి? అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ అయినవేంటి? ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చి తుస్సుమన్నవేంటి? తమిళ తంబిలు ఇచ్చిన 3 months రిపోర్ట్ ఎలా ఉందో వాచ్ ఇట్. గత ఏడాది భారీ డిజాస్టర్స్ ని చూసిన కోలీవుడ్ కూడా ఈ ఇయర్ లెక్కలు సరిచేయాలి అనుకుంది. కానీ ఆదిలోనే హంసపాదు లెక్క మారింది. కాసుల వర్షం కురిపించే పొంగల్ సీజన్ ని సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయింది. సంక్రాంతిని టార్గెట్ చేస్తూ అజిత్ విదామయర్చి రావాల్సింది. కానీ కొన్ని ఇష్యూస్ వల్ల ఫిబ్రవరికి పోస్ట్ పోన్ అయింది. బాలవనంగా
మద్రాస్కారన్ మెరుపులు చూపించలేకపోయాయి. జయం రవి, నిత్యా మేనన్ కాదలిక్క నేరమిళ్లే కాస్త కూస్తో బజ్జున్నప్పటికీ కాసుల వర్షం కురిపించలేకపోయింది. కానీ ఏమాత్రం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా 12 ఏళ్ల క్రితం పూర్తయి పొంగల్ రేసులోకి ఉండపలంగా ఊడిపడిన విశాల్ మదగజరాజా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుని అందరికీ షాక్ ఇచ్చింది. ఇక సంక్రాంతి సీజన్ ఇలా గడిచింది అనుకుంటే జనవరి ఎండింగ్ లో వచ్చిన కుటుంబస్థాన్ డీసెంట్ కలెక్షన్స్ ని కొల్లగొట్టింది. సుందరసి వల్లన్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక ఫిబ్రవరిలో అందరి చూపు ఒక్క సినిమా పైనే, అదే విదామయర్చి. ఇక అజత్ రికార్డులు సృష్టించడమే తరువాయి అనుకుంటే బొమ్మ బొక్కబోర్లా పడింది. సినిమా ఆడదని ముందే ఊహించారేమో. ప్రమోషన్లు కూడా పెద్దగా చేయలేదు టీమ్. సెకండ్ ఫ్రైడేకి వచ్చిన డ్రాగన్, నిలవక్కు ఎన్నలే ఎన్నాడి కోపం టఫ్ ఫైట్ ఇచ్చుకున్నాయి. ధనుష్ జూనియర్ ధనుష్ మధ్య పోటీగా చూశారు. ఊహించిన విధంగా డ్రాగన్ రేసులో ముందుకెళ్లి నీక్ ను వెనక్కి నెట్టింది. డ్రాగన్ జోరు ముందు అగత్య, శబ్దం, చడీ చప్పుడు లేకుండా సర్దేసుకున్నాయి. మార్చి నెలలో ఇలా ఎంటర్ కాగానే జీవి ప్రకాష్ కింగ్స్టన్ తీసుకొచ్చాడు. కానీ డ్రాగన్ ఎఫెక్ట్ వల్ల తమిళ తంబీలకు మరే సినిమా కనిపించలేదు. వీరధీర సూరన్ వచ్చే వరకు ప్రదీప్ రంగనాథే హవా చూపించాడు. ఈ త్రైమాసికంలో ఇప్పటి వరకు హైయెస్ట్ గ్రాసర్ సినిమాగా నిలిచింది ఈ డ్రాగన్. మార్చి 27న విడుదలైన వీరధీర సూరన్ 2 పై ముందుగా ఎలాంటి అంచనాలు లేవు. సినిమా కూడా అనుకున్న టైంకి రాలేదు. ఇక ప్రేక్షకులు కూడా లైట్ తీసుకుంటున్న టైంలో బొమ్మ థియేటర్లోకి వచ్చి పాజిటివ్ రివ్యూస్ తో లీడ్ తీసుకుంది. కొన్ని రోజులుగా సోలోగా సరైన హిట్ లేక బాధపడుతున్న చియాన్ గట్టి కంబ్యాక్ కొట్టినట్లయింది. ఈ 3 నెలల కాలంలో తమిళ తంబేలు ఇచ్చిన రిజల్ట్ ఇలా ఉన్నాయి. తొలి త్రైమాసికంలో పెద్దగా సౌండ్ చేయని కోలీవుడ్ నెక్స్ట్ త్రైమాసికంలో గట్టి హిట్స్ అందుకుంటుందేమో. వెయిట్ అండ్ వాచ్.